అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పొద్దున్నే గార్డెన్కి అయితే వెళ్ళానండి. ముందుగా మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకున్నాను. మొక్కలకి నీళ్లు వేసిన తర్వాత మనకి టమాటాలు మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయేవి. ఇంతకుముందు వీడియోలో టమాటా హార్వెస్ట్ అనేది చూపించాను కదా, ఇవి మళ్ళీ కోసుకుంటున్నాను. 2-3 రోజులకు ఒకసారి కోస్తూనే ఉండాలి. చక్కగా పండిపోతున్నాయి టమాటాలు అనేది. చాలా గుత్తులుగా వచ్చాయి కదా. ఇప్పటికి చాలాసార్లు కోసుకున్నాము. 2-3 రోజులకి కోసుకోవాల్సి వస్తుంది. మనకి ఇంటికైతే టమాటాలు కొనుక్కునే పని లేకుండా ఇంటికి సరిపడా వస్తున్నాయి. కూరకు కానీ పచ్చడికి కానీ అన్నిటికీ. ఇంకా ఈరోజు కూడా కొన్ని పండిపోయేవి కాబట్టి పొద్దున్నే గార్డెన్కి అయితే వెళ్ళాను. అక్కడక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా బాగా ఉన్నాయి. కొన్ని ఇలా పలుకుగా ఉన్నవి కూడా తీసేస్తున్నాను. మధ్యలో మళ్ళీ వెళ్ళడానికి కుదరదు, అందుకనేసి మళ్ళీ సండేనే వెళ్తా. సండే కల్లా ఎన్ని వస్తే అన్ని కోసుకుందాము. ఇప్పటికైతే ఉన్నవన్నీ కోసేస్తున్నాను. చక్కగా పండిపోయేవండి. సైజు కొద్దిగా చిన్నగా ఉంది కానీ టమాటాలో గుజ్జు అయితే బాగా ఉంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, టమాటా మొక్కలకి నీళ్లు బాగా వేస్తుండాలని. నీళ్లు బాగా వేస్తేనే పండు మనకి గుజ్జు ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కోస్తున్నప్పటికి కూడా మొక్కల నిండా కాయలు అలా గుత్తులుగా ఉన్నాయో, ఇవి మళ్ళీ మనకి వచ్చే వారంకి అలా రెడీ అవుతాయి. అన్నిట్లో చూసారా, ప్రతి కొమ్మకి గుత్తులుగా ఉన్నాయి టమాటా కాయలు అనేది. పళ్ళు కోసుకోగా మళ్ళీ ఇన్ని అయితే ఉన్నాయండి. కొద్దిగా దోరగా పండినవి కూడా తీసేస్తున్నాను. కొమ్మ బరువు అయిపోతుంది, బరువుకి కొమ్మలు అనేది విరిగిపోతుంది. మనకి ఇన్ని టమాటాలు వచ్చాయి చూడండి. అక్కడక్కడ ప్రతి ఒక్క క్యాన్లలో పెట్టేశాను. డ్రాగన్ మొక్కలు ఉన్న వాటిలోనే పెట్టానండి. ఇది వచ్చేసి చిన్న టబ్బులో పెట్టుకున్నా, ఇందులో కూడా ఉన్నాయి. ప్రతి కొమ్మకి 1-2 పళ్ళు అయితే ఉన్నాయండి. ఈ టమాటా హార్వెస్ట్ అయితే అయిపోయింది. చూడండి మనకి ఎన్ని పళ్ళు వచ్చాయో. ఇవి ఎన్ని ఉంటాయి అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. కిలో ఉంటాయా, హాఫ్ కిలో ఉంటాయా అనేది. చూడ్డానికైతే చాలా బాగున్నాయి కదా, జ్యూసీగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇదే ఈరోజు మన టమాటా హార్వెస్ట్. కొద్దిగా మల్బరీస్ ఉన్నాయి, మల్బరీస్ కూడా కోసుకుందాము. చాలా కొద్దిగా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ అయితే వచ్చిన సరల్లా ఎప్పుడైతే మనకి ఫ్రూట్ రావడం ఆగిపోతుందో అలాంటప్పుడు కొమ్మలు అనేది కట్ చేసేస్తూ ఉంటాను. కట్ చేసిన సరల్లా మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ మనకి మల్బరీస్ అనేది చక్కగా వస్తాయి. 2 మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. ఒకటైతే లాస్ట్ సమ్మర్లో ఎండిపోయింది. ఇంకా ఇది వచ్చేసి అలాగా కాపాడుకుంటూ వచ్చాము. ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ తర్వాత మొత్తం అన్ని పళ్ళు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడైతే కొమ్మలు అనేది కట్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ కొత్త చిగురు చక్కగా వచ్చేస్తుంది. అక్కడక్కడ ఉంటాయి ఆకుల మధ్యలో, అవి కనపడవండి. చాలా జాగ్రత్తగా వెతుకుతూ కోసుకోవాలి. చాలా బాగుంటాయి ఈ మల్బరీ ఫ్రూట్స్ అయితే. తినడానికి పుల్లగా తీయగా ఉంటాయి. చక్కగా మనకి బ్లాక్ కలర్లో ఏవైతే పండిపోతాయో అవైతే తీయగా ఉంటాయి. కొంచెం ఇలా రెడ్గా ఉన్నవైతే పుల్లగా ఉంటాయి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. నేనైతే ఒకటి తినేసాను. మళ్ళీ ఒకటి రెడ్ కలర్ది కూడా తిన్నా, కొద్దిగా పుల్లగా అయితే అనిపించింది. మొత్తం బ్లాక్ కలర్లో మారితేనే బాగుంటుంది. ఇదేనండి ఈరోజు మన గార్డెన్లో చిన్ని హార్వెస్ట్. ఇంకా సండే కల్లా ఏమొస్తే అప్పుడు కోసుకుందాము. వంకాయలు అయితే పువ్వులు ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇంటికి బయలుదేరుతున్నాను. ఇవి వచ్చేసి దేవగన్నేరు మొక్కలు. చూసారా, ఆకులు ఏమీ లేకపోయినా సరే మొగ్గలు వచ్చేసి ఎంత నిండుగా ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి తెల్ల దేవగన్నేరు మొక్కలండి. ఇవి అన్నీ తెల్ల పువ్వులే పూస్తాయి. అన్నీ కూడా దేవగన్నేరు మొక్కలు. లైన్గా ఒక 4-5 ఉన్నాయి. అన్నిటికీ ఆకులు రాలిపోయినా సరే మొగ్గలు అనేది ఎంత చక్కగా ఎంత నిండుగా వస్తున్నాయో చూడండి. రోజు మనకి 2-3 పువ్వులు అయితే తప్పకుండా వస్తాయి. ఇవి కూడా కొమ్మలే పెట్టాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.